నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం. ఆకాశమంత ఎత్తున మన అంబేద్కరుడు, అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో స్వరాజ్ మైదానంలో ఆవిష్కరించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉండేది. అయితే ఇప్పుడు ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం యొక్క ఆవిష్కరణ తరువాత ఒకవేళ మనం భారతదేశం లేదు ప్రపంచవ్యాప్తంగా పరిగణిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆవిష్కరించారో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం అంటున్నారో అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సచివాలయం దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. ఒకవేళ భారతదేశం బయట ఉన్న, అంటే భారతదేశాన్ని కన్సిడర్ చేయకుండా భారతదేశం బయట ఉన్న అత్యంత ఎత్తైన విగ్రహం ఏది అని అంటే అమెరికాలోని మేరీల్యాండ్లో ఏదైతే 19-20 అడుగుల విగ్రహం ఉందో దట్ ఈస్ ద టాలెస్ట్. దానిని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటున్నారు. మన ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని రామానుజాచార్యులు గారి యొక్క విగ్రహం ఏదైతే హైదరాబాద్లోని ముచ్చింతల ప్రాంతంలో ఉందో దానిని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమతామూర్తి విగ్రహం అని పిలుస్తున్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యూఎస్లో ఉంది, విచ్ ఈస్ ద టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ అవుట్ ఆఫ్ ఇండియా. సో ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. సో ఈ సామాజిక న్యాయ మహాశిల్పం, ద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామాజిక న్యాయ మహాశిల్పం, ద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఎత్తు 125 అడుగులు అనమాట. సో ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఈజ్ 125 feet. అలానే దాని కింద ఏదైతే పీఠం ఉందో దేన్నైతే పెడెస్టల్ అని పిలుస్తారో దాని యొక్క ఎత్తు 81 అడుగులు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ఏవైతే ఎత్తైన అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు ఉన్నాయో ఆ 2 విగ్రహాల ఎత్తు కూడా 125 అడుగులే. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అండ్ క్వైట్ ఈజీ కూడా, బికాస్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పక్కన ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయం పక్కన ఏదైతే ఇప్పటి వరకు ద టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉందో దాని ఎత్తు 125 అడుగులే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరించిన ఏదైతే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ లేదా సామాజిక న్యాయ మహాశిల్పం ఉందో దాని యొక్క ఎత్తు కూడా 125 అడుగులే. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే పెడెస్టల్ దగ్గర ఏదైతే పీఠం ఉందో, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది విగ్రహం, కానీ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో చూసారా దీనినే పెడెస్టల్, పీఠం అని పిలుస్తున్నారు అనమాట. సో దీని యొక్క ఎత్తు 81 అడుగులు. 81 అడుగులు దేనిది? సామాజిక న్యాయ మహాశిల్పం ఏదైతే ఉందో దానిది 81 అడుగులు. కానీ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి ఇట్ ఈస్ ఓన్లీ 50 feet. సో అప్పుడు టోటల్ హైట్ ఎంత అవుతుంది? ఇదేమో 175 అయితే ఇదేమో 206 అవుతుంది, అంతే కదా. 125 + 81 is 206, బికాజ్ 125 + 75 is 200, 6 206 అలా అనమాట. సో తెలంగాణలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందో ఈ కింద పీఠం పెడెస్టల్ స్టాచ్యూని కలిపితే 175 feet వరకే అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాజిక న్యాయ మహాశిల్పం ఎత్తు 206 అడుగులు. సో దాట్స్ హౌ దిస్ హ్యాస్ బికమ్ ద టాలెస్ట్ స్టాచ్యూ. ఓన్లీ స్టాచ్యూ హైట్ పరంగా కన్సిడర్ చేస్తే, అంటే ఈ కింద ఉన్న పీఠాన్ని ఒకవేళ మనం పక్కన పెడితే కన్సిడరేషన్ నుంచి, దెన్ బోత్ ద స్టాచ్యూస్ ఆర్ ఆఫ్ ద సేమ్ హైట్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 50 విగ్రహాలలో లేదా 50 శిల్పాలలో ఒకటి అని చెప్పొచ్చు. సో దాట్ ఈస్ ద థింగ్. అలానే పెడెస్టల్తో కలిపితే విగ్రహం మొత్తం ఎత్తు 206 feet మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. పెడెస్టల్లో G+2 గదుల నిర్మాణం ఉంది, అంటే గ్రౌండ్ +2. సో ఒక విధంగా చెప్పాలంటే 3 ఫ్లోర్లు ఉన్నాయి, గ్రౌండ్ +2. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించు, దిస్ ఇస్ G+1 +2 అంటే దగ్గర దగ్గర 3 ఫ్లోర్ల పెడెస్టల్ ఉంది, దాని మీద విగ్రహం ఉంది. బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండల డిజైన్తో పీఠాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కాలచక్ర మహామండల ఈ డిజైన్లో బౌద్ధ వాస్తు శిల్పకళలోని ఈ విధంగా దాన్ని వాళ్ళు తయారు చేశారు. రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ తాపడం ఏదైతే ఉందో దాంతో పెడెస్టల్ నిర్మాణం జరిగిందనమాట. పింక్ శాండ్ స్టోన్, గులాబీ శాండ్ స్టోన్ లేదా గులాబీ ఇసుక రాయి ఏదైతే ఉంటుందో పింక్ శాండ్ స్టోన్, దాన్ని యూస్ చేసి వాళ్ళు ఈ పెడెస్టల్ యొక్క నిర్మాణాన్ని చేశారు. అలానే ఈ విగ్రహం యొక్క నిర్మాణంలో దగ్గర దగ్గర 400 టన్నుల స్టీల్ను ఉపయోగించారు. సో వీ షుడ్ డెఫినెట్లీ రిమెంబర్ ఆల్ ఆఫ్ దీస్ హైలైట్స్ యాజ్ వెల్. 404 కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా స్వరాజ్ మైదానం ఎక్కడుంది? విజయవాడ నగరంలోని బకింగ్హామ్ పేట దగ్గర ఉందన్నమాట. ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ నో,
విజయవాడ అనే నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, మనందరికీ బాగా తెలుసు. ఆ విజయవాడ నగరంలో బకింగ్హామ్ పేట అని ఒక ప్రాంతం ఉంది, దాని దగ్గరలో ఈ స్వరాజ్ మైదానం ఉంది. అక్కడ 404 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు ఏపీ ప్రభుత్వం వాళ్ళు. 18.81 acres స్వరాజ్ మైదానంలో ఆహ్లాదకరంగా ఒక ఉద్యానవనం, ఒక గార్డెన్ కూడా తయారు చేశారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలు తెలియజేసి వారి ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని కూడా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలను వివరించే కుడ్య చిత్రాలతో కూడిన ఒక కొలనేడు ఉంది. 2000 మంది కూర్చునేలాగా ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఈ కుడ్య చిత్రాలతో అంటే ఏంటి అని. కుడ్య చిత్రాలు అంటే మ్యూరల్స్ అనమాట. మామూలుగా మనం గోడల మీద మ్యూరల్ పెయింటింగ్స్ చూస్తూనే ఉంటాము, అలా మ్యూరల్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయంట? కొలనేడు దగ్గర ఉంటాయి. ఇప్పుడు కొలనేడు అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎక్కడైతే నడుస్తున్నారో ఆ నడిచే చోట ఒకళ్ళు ఇలా స్తంభాలు ఉన్నాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ని జాగ్రత్తగా ఊహించుకోండి. పార్లమెంట్కి బయట పిక్చర్లో ఇలా పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి, అండ్ దట్ ఈస్ ద వాక్వే. సో ఇప్పుడు జనాలు ఇలా నడిచే దారి ఉంది, ఆ నడిచే దారి దగ్గర బయట ఇలా స్తంభాలు కానీ కొన్నిసార్లు క్లోజ్డ్గా కూడా ఉండొచ్చు. సో ఆ నడిచే దారి ఎక్కడైతే గోడకి ఈ మ్యూరల్స్ పెడుతున్నారో వాళ్ళు దానిని కొలనేడు అని పిలుస్తారు అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, స్మృతివనం ఆవరణలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు, స్మృతివనం చుట్టూ ఉదయం సాయంకాలం వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకునేలాగా ప్రత్యేక మార్గాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ గోయింగ్ టు బి అ టూరిస్ట్ డెస్టినేషన్ ఆర్ టూరిస్ట్ లొకేషన్ ఆర్ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క జీవితం గురించి తెలుసుకోవడానికి అంశాలు ఉన్నాయి. అలానే వాళ్ళు ఒక మ్యూజియంని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. సో దేర్ విల్ బి సో మెనీ సోషల్ ప్రోగ్రామ్స్ హ్యాపెనింగ్ హియర్ అండ్ దట్, సో మెనీ డిస్కషన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ ఏ విధంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే మార్నింగ్ ఈవినింగ్ అక్కడ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకునేలాగా ఒక ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ గార్డెన్ లేదు ఏరియాని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. సో యాజ్ సెడ్, దిస్ ఈస్ నాట్ జస్ట్ గోయింగ్ టు బి ఎ టూరిస్ట్ స్పాట్. ఇన్ జనరల్గా కూడా రోజుగా అక్కడ చాలామంది జనాలు తిరుగుతూనే ఉంటారు. సో దాట్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం. నేను మరొకసారి చెప్తున్నాను, ఓన్లీ విగ్రహం పరంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న అంబేద్కర్ గారి యొక్క విగ్రహము, సామాజిక న్యాయ మహాశిల్పం యొక్క విగ్రహం రెండు సేమ్ హైటే, 125 feet. కానీ కింద ఏదైతే పెడెస్టల్ పీఠం ఉందో దాని యొక్క ఎత్తు వేరు, దాని యొక్క హైట్ వేరు అనమాట. తెలంగాణలో ఉన్న పెడెస్టల్ హైట్ ఓన్లీ 50 feet, ఏపీలో ఉన్న పెడెస్టల్ హైట్ 81 feet. దాట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మేడ్ ద డిఫరెన్స్. సో అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది, అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఏదైతే యూఎస్ఏలో రీసెంట్గా ప్రారంభించారో, అంటే భారతదేశం బయట, భారతదేశం అవతల అత్యంత ఎత్తైన విగ్రహం, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. కానీ మనం ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలిస్తే మటుకు సమతామూర్తి గారి యొక్క విగ్రహం ఏదైతే హైదరాబాద్ నగరంలోని ముచ్చింతల ప్రాంతంలో ఉందో దానిని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తాం. సో దాన్ని కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే టాప్ 50 స్టాచ్యూస్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ వెళ్ళిపోయింది. సో ఆబ్వియస్లీ ఆ లిస్ట్ని టాప్ చేసింది కూడా మనందరికీ తెలుసు, విచ్ ఇస్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జనవరి 21వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి, జనవరి 28వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ ద్వారా ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో కనుక మీరు టాప్ 5లో వచ్చినట్టయితే మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కోర్సు మీకు పూర్తిగా ఒక సంవత్సర కాలం పాటు, అంటే 1 complete year మీకు ఆ కోర్సును ఫ్రీగా ఇచ్చేస్తారు. సో దట్ మీ ప్రిపరేషన్లో ఎటువంటి ఆటంకాలు ఉండవు అనమాట. సో వెంటనే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని మీ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జనవరి 21 ఆదివారం ఉదయం 10 గంటలకి, జనవరి 28 ఆదివారం ఉదయం 10 గంటలకి వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ టెస్ట్ ఒకవేళ మీరు అటెంప్ట్ చేయడం ద్వారా ఒకవేళ టాప్ 5లో రాలేకపోయిన పరిస్థితి వచ్చినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఒకవేళ మీరు టాప్ 6 నుంచి 20 లోపల వస్తే కనుక 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 1000 రూపాయలకి, ఒకవేళ టాప్ 21 నుంచి 50 లోపల వస్తే 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 1,500 రూపాయలకి, ఒకవేళ టాప్ 51 నుంచి టాప్ 100 లోపల వస్తే కనుక 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 2,000 రూపాయలకి మటుకే లభిస్తుంది. సార్ మీరు ఒరిజినల్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు, అలానే టాప్ 5 వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు, సో మీరు మొత్తం కోర్సు ఇవ్వకపోవచ్చు అని మీకు ఒక డౌట్ రావచ్చు. వెల్, ట్రస్ట్ మీ ఆన్ దిస్. మీకు నార్మల్ ప్రైస్కి ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి ఏ విధమైన ఫీచర్స్ ఉంటే ఆ కంప్లీట్ ఫీచర్స్తో మీకు కూడా అందించడం జరుగుతుంది. యాప్ కోర్స్ అంతా కూడా మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటికి సంబంధించిన టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ కూడా మీకు లభిస్తాయి. ఒకవేళ నేను చెప్పే దాని మీద మీకు నమ్మకం కుదరకపోయినట్లయితే 9133449696 9133449696 అప్టేక్ జాబ్స్ నెంబర్కి కాల్ చేసి మీకు మీరుగా మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. సో అందుకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకండి.
మీరు మటుకే కాదు, మీ ఫ్రెండ్స్కి, ఒకవేళ మీ కలీగ్స్ కానీ లేదా మీ క్లాస్ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా ఈ అంశం గురించి చెప్పండి. మేబీ ఇది వాళ్ళకు ఉపయోగపడవచ్చు. కానీ అందువచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, అది మటుకు మర్చిపోవద్దు. అలానే ఒకవేళ అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.